వాళ్ళు ఒకరు, విదేశీ పర్యటనలు ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఒకళ్ళు. ఇంకొకళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో యూనివర్సిటీల్లో ఏదో నెల రోజులు, 15 రోజులు కోర్సులు నేర్చుకోవడానికి ఒకళ్ళు వెళ్ళిన వాళ్ళు ఒకళ్ళు, ఒక ముఖ్యమంత్రి ఒకళ్ళు. సో, ఇక్కడ రాష్ట్రాన్ని పరిపాలన గాలికొదిలేసి, రాష్ట్ర పరిపాలన కూడా అంతా గాలికొదిలేసి, బయట పై గొప్పలు, ఎదుటివాడి మీద అపనిందనలు ఇవి చేసుకుంటా ఎంతసేపు కూడా టార్గెట్ పెట్టుకుంటా మీరిచ్చింది 5 ఏళ్ళు సరిపోదు, ఇంకో 15 ఏళ్ళు కావాలి, 30 ఏళ్ళు కావాలనుకోవడం వాళ్ళ అమాయకత్వం అంటారా? లేకపోతే ఏమనుకుంటారో అర్థం కావాలి. ఇప్పుడు ఇక్కడ ఎవరు మన ఐటీ శాఖ సకల శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి, ఎడ్యుకేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ వాళ్ళ దావోస్లో పర్యటన చేస్తే ఒకరు మాట్లాడాడు ఇంతకుముందు. వాళ్ళ ఉద్దేశించి యూరోప్ కంట్రీలో మాట్లాడుతున్నాడు. మీరందరూ కూడా క్వశ్చన్ చేయాలి. మేము 10కి 10 నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోలేం, 3 నిర్ణయాలు తప్పు తీసుకుంటాం, 7 నిర్ణయాలు కరెక్ట్గా తీసుకుంటాం. మీరందరూ కూడా మా తప్పులు ఎత్తి చూపించాలని మాట్లాడుతారు.